దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు 4 రోజులుగా పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఇవాళ్టితో రవి కస్టడీ పూర్తవుతుంది. 4 రోజుల విచారణ ముగిసినప్పటికీ రవి నుంచి వివరాలు రాబట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని సమాచారం. ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా అతడు సహకరించడం లేదని, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే చెబుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక పోలీసులు అడిగే ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే విధంగా జవాబులు చెబుతున్నాడని తెలుస్తోంది. మొదట్లో అతడు ఓటీటీల్లో విడుదలైన సినిమాలను వేరే వారి నుంచి కొనుగోలు చేసి తన వెబ్సైట్లలో పెట్టి ప్రజలకు ఉచితంగా అందించినట్టు, తరువాతి కాలంలో ఓటీటీలోకి రాకముందే కొత్త సినిమాలను ఐబొమ్మలో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అదెలా సాధ్యమైంది అని పోలీసులు ఎంతగా ప్రశ్నించినా రవి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం. తొలుత ఐబొమ్మ రవికి సినిమాలు విక్రయించిన ఆ థర్డ్ పార్టీ వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. కస్టడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు లైవ్ లో. శశి, లక్ష్మీదుర్గ, ఐబొమ్మ కేసులో రవికి సంబంధించినటువంటి కస్టడీ ఇవాళతో ముగుస్తుంది. ఇప్పటికే 4 రోజుల పాటు రవిని ప్రశ్నించినటువంటి పోలీసులు 5వ రోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి అతని కస్టడీ విచారణ ముగుస్తుంది. అనంతరం అతన్ని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి విచారణలో రవి నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారంటూనే తెలుస్తుంది సైబర్ క్రైమ్ పోలీసులు. ఏ విషయం గురించి ప్రశ్నించినప్పటికీ కూడాను రవి నుంచి సమాధానం మౌనంగానే ఉంటుంది. రవి ఎలాంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్టుగానే ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 5 రోజు కస్టడీలో భాగంగా పలు భిన్న కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించారు. ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడి నుంచి సినిమాలు రవికి వస్తూ ఉన్నాయి, ఎవరు రవికి ఈ సినిమాలను అప్పగిస్తూ ఉన్నారు, మరోవైపు ఈ ఓటీటీ కంటెంట్ కూడా ఎవరు రవికి ఇస్తున్నారనేటువంటి అంశాల గురించి విచారించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతని నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదంటేనే ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా మొదటి రోజు కస్టడీలో భాగంగా ఈ యొక్క ఐపీ సర్వర్లతో పాటు ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్, తర్వాత ఈ సినిమాలకు సంబంధించినటువంటి వివరాల గురించి మొదటి రోజు కస్టడీ విచారణలో రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ఇక ఎస్బీఐకి సంబంధించినటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో ఐబొమ్మకు సంబంధించినటువంటి సినిమాలు ప్రత్యక్షం కావడంతో రెండో రోజు విచారణలో భాగంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో ఏ విధంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి సినిమాలు వస్తున్నాయి అనే అంశాల గురించి విచారించినటువంటి సందర్భం ఉంది. ఇక మూడో రోజు కస్టడీలో భాగంగా ఇతను వివిధ దేశాలకు సంబంధించినటువంటి సర్వర్లను, ఐపీ అడ్రస్లను వినియోగిస్తూ ఉన్నారు. అసలు అది ఎలా సాధ్యమవుతుంది, ఏ దేశాలకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లో తర్వాత మిగతా సర్వర్లను వినియోగిస్తున్నటువంటి అంశాల గురించి కూడా రవిని విచారించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు రవి నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. ఇక 4వ రోజు కస్టడీలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఖాతాలు, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఖాతాలు ఉన్నాయి, ఏ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, అతను వినియోగిస్తున్నటువంటి డెబిట్ కార్డులు ఏంటి, తర్వాత క్రెడిట్ కార్డులు ఏంటి అనే అంశాల గురించి ఆరా తీశారు. అతని ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే అంశాల గురించి కూడా పూర్తి స్థాయి ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆయన నుంచి సరైన సమాధానాలు రానట్టుగా తెలుస్తుంది. ఈరోజు చివరి రోజు కస్టడీ, ఈ రోజు కూడాను పలు భిన్న కోణాల్లో రవిని ఇటు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా తనకున్నటువంటి ప్యాషన్తోనే ఇదంతా చేసినట్టుగా ప్రజెంట్ అతను ఒప్పుకున్నాడు. ఇదే కాకుండా తనకెవ్వరూ సహకరించలేరు, తాను ఒక్కడనే ఈ మొత్తం పైరసీకి సంబంధించినటువంటి కంటెంట్ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశానంటూ కూడా ఇప్పటికే పోలీసులకు చెప్పినటువంటి సందర్భం. ఇక తాను సొంతంగా వెబ్ డిజైనర్ కావడంతో తానే ఈ వెబ్సైట్లను తయారు చేయడంతో పాటు, ఈ వెబ్సైట్లను క్రియేట్ చేయడంతో పాటు అందులో ఈ సినిమాలను అప్లోడ్ చేశాడంటూ కూడా ఇప్పటికైనా అంగీకరించడం కూడా జరిగింది. ప్రధానంగా ఏజెంట్ల తర్వాత హ్యాండ్లర్ల నుంచే ఈ సినిమాలు కొనుగోలు చేశారు. ఇదొక అంశం అయితే హ్యాక్ చేసి కూడా కొన్ని సినిమాలను అప్లోడ్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వాస్తవానికి ఓటీటీ కంటెంట్ ఏదైతే ఉందో ఓటీటీ కంటెంట్ రిలీజ్ అవ్వడానికి ముందే ఈ ఐబొమ్మ వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. ఇదంతా కూడా ఆ సర్వర్లను హ్యాక్ చేసి అందులో ఉండేటటువంటి కంటెంట్ను హ్యాక్ చేసి తీసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. సో ఇదే నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి హ్యాకింగ్ పరిజ్ఞానం మీద కూడా ఇప్పటికే ఇటు పోలీసులు ఆరా తీసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా కరేబియన్ దీవుల్లో ఉంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొట్టాడు. పెద్ద ఎత్తున కూడా ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే ఈ పోలీసులు గుర్తించారు. ఈ గేమింగ్, ఆ తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు రవి. ప్రధానంగా ఈ ఐబొమ్మలో సినిమాలు అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్కి
కు సంబంధించినటువంటి యాప్ల వివరాలు అందుబాటులో ఉండేలాగా ఆయన ప్రయత్నం చేశాడు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ కాగానే అదంతా కూడా గేమింగ్ బెట్టింగ్ యాప్లకు రీడైరెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇందులో భాగంగానే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులంతా కూడా ఏ విధంగా వచ్చాయి, అతను ఇప్పటివరకు కేవలం గుర్తించింది 20 కోట్లే అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అంతకు మించి ఇంకా ఉండొచ్చు అంటూ కూడా భావన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అతని బ్యాంక్ ఖాతాలు కావాలి, వివరాలు కావాలంటూ కూడా ఆయా బ్యాంకులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వివరాలు కావాలంటూ కూడా ఈమెయిల్స్ కూడా పంపించారు. సో ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్ని విషయాలు వస్తే మాత్రం ఇంకా ఇందులో చాలా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అతని స్నేహితుడికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాతో ట్రాన్సాక్షన్ ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. మరోవైపు రవికి సంబంధించినటువంటి చెల్లెలతో కూడాను ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక చాలా వరకు కూడా రవి దాటవేత ధోరణిని అవలంబిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో మరోసారి ఆయన కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం అయితే తీసుకునే ఆలోచన అయితే సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 5 రోజులు కస్టడీ విచారణ చేసినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరోసారి ఆయన కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఈ రోజుతో ఆయనకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ ముగుస్తుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ శశి.